గత 14 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ముద్ర వేసుకున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న ప్రొటెస్ట్ తో డిఫెన్స్ లో పడిపోయారనిపిస్తుంది. ఢిల్లీ వీధిలో జెన్జీ యూత్ చేస్తున్న ప్రొటెస్ట్ కి దేశం మొత్తం సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇండియాలో ఒక బిగ్గెస్ట్ పార్టీ సోషల్ మీడియా వింగ్ యూస్ చేసే స్ట్రాటజీ ఏంటంటే మొదట దేశద్రోహులని, తర్వాత హిందూ వ్యతిరేకులని, ఆ తర్వాత ఈ ప్రొటెస్ట్ చేయడానికి చైనా, పాకిస్తాన్ దేశాలు ఫండ్స్ ఇస్తున్నాయని అంటారు. చివరికి ఏదో ఒకటి చేసి జనాల దృష్టి మారుస్తారు. కానీ ఈసారి ఇవేం వర్కౌట్ కాలేదు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత తీసుకుంటూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత రోడ్డెక్కింది. కానీ మన గవర్నమెంట్ మాత్రం పార్లమెంట్ లో డిస్కస్ చేద్దామని చెప్తుంది తప్ప తప్పు ఒప్పుకోవట్లేదు. ఒకసారి అయితే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు, కానీ వరుసగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో లీక్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ కి నమ్మకం పూర్తిగా పోయింది. గత 5 ఏళ్లలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది. సిస్టమ్స్ లో లూప్ హోల్స్ ఉండబట్టే కదా ఇన్ని సార్లు పేపర్ లీక్ అవుతూ వస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ ని కొడుతున్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మన సో కాల్డ్ చీఫ్ జస్టిస్ ఏమన్నారో తెలుసా? నాకు ఆ వీడియోలు చూసే టైం అండ్ ఇంట్రెస్ట్ లేదు, నా టైం వేస్ట్ చేయకండి అని చెప్పారు. కానీ ఇదే సుప్రీంకోర్టుకి ఒక స్టాండప్ కామెడీ షోలో ఏం బూతులు మాట్లాడారు అని చూడడానికి మాత్రం టైం ఉంది. ఏదేమైనా ఢిల్లీ వీధుల్లో జెన్జీ చేస్తున్న ఈ ప్రొటెస్ట్ గవర్నమెంట్ కి ఒక వార్నింగ్ లాంటిదే. మరి మీ సపోర్ట్ ఎవరికి? మోడీ గవర్నమెంట్ కా లేక ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కా?